గత కొన్నాళ్లుగా జర్నలిస్ట్ మూర్తి వర్సెస్ వేణుస్వామిల మధ్య వివాదం నడుస్తుంది. జాతకాల పేరుతో వేణుస్వామి మోసాలు చేస్తున్నారంటూ టీవీ5 డిబేట్లతో స్వామివారి వ్యవహారాలన్నిటికీ ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు జర్నలిస్ట్ మూర్తి. అయితే జర్నలిస్ట్ మూర్తి 5 కోట్లు డిమాండ్ చేస్తారంటూ షాకింగ్ ఆడియోను విడుదల చేశారు వేణుస్వామి దంపతులు. ఈ వీడియోలో తాను జర్నలిస్ట్ మూర్తి వల్ల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. టీవీ5 మూర్తి ఇంకా కొందరు జర్నలిస్టులు కలిసి తమను 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారంటూ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామి, ఆయన భార్య వీణలు సోషల్ మీడియా ద్వారా వీడియో విడుదల చేశారు. వైరల్ అయిన ఆ వీడియోలో టీవీ5 మూర్తి 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, అంత డబ్బు మా దగ్గర ఎందుకు ఉంటుందని, వాళ్ళు చేసే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదే వీడియోలో కాల్ రికార్డింగ్ కూడా జోడించి టీవీ5 మూర్తితో పాటు ఇతర జర్నలిస్టులపై వారు ఆరోపణలు చేశారు. నన్ను జర్నలిస్ట్ మూర్తి 2017లో మహా టీవీలో ఉన్నప్పటి నుంచి నాపై దాడి చేయడం ప్రారంభించారు. నన్ను నాశనం చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. వాళ్ళు అడిగిన డబ్బులు నేను ఇవ్వలేదు. గత 8 నెలల నుంచి నా మీద జర్నలిస్ట్ మూర్తి గారి ఆధ్వర్యంలో నాపై దాడులు ప్రారంభిస్తూనే ఉన్నారు. డబ్బులు ఇచ్చి కొంతమంది జ్యోతిష్యాలను తీసుకుని వచ్చి నాకు వ్యతిరేకంగా టీవీలో డిబేట్ పెడుతున్నారు. నా గురించి చెడుగా ప్రచారం చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలను జర్నలిస్ట్ మూర్తి చేస్తున్నారు. ఎంతో మంది కష్టాలను తొలగించిన నన్ను ఆత్మహత్య చేసుకునే స్థితికి నేను వెళ్లడం జరిగింది అంటే దానికి కారణం టీవీ5 మూర్తినే. నా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీశారు. గత 8 నెలలుగా నేను దాదాపు 15 కేజీలు బరువు తగ్గిపోయాను. దీని అంతటికి కారణం ఏంటో మీరే చూడండి అంటూ ఓ వీడియోని, ఒక ఆడియోని కూడా రిలీజ్ చేశారు వేణుస్వామి దంపతులు. అమర్ అనే వ్యక్తితో జర్నలిస్ట్ మూర్తి 5 కోట్లు డిమాండ్ చేసినట్లుగా వేణుస్వామి భార్య వీణావాణి సంభాషణలో తెలిసింది. అమర్ అనే వ్యక్తి జర్నలిస్ట్ మూర్తి అనుచరుడిగా అని ఆ ఆడియోలో బయట నిరూపించారు. 5 కోట్లు ఎక్కడ నుంచి తెచ్చి ఇస్తారు అమర్? 5 కోట్లు ఇవ్వలేమని వీణావాణి అంటుంటే వాళ్ళంతా అడుగుతున్నారు, నువ్వు ఎంత ఇవ్వగలవో చెప్పు అని అమర్ అంటున్నాడట. అది కాదు అమర్, 5 కోట్లు అంటే చిన్న అమౌంట్ కాదు, వేణుస్వామి గారు కూడా నమ్మాలి కదా, అంత అమౌంట్ ఏ లెక్కలో అడిగారని నేను వివరణ ఇవ్వలేదు. అయినా నా మాటని నమ్మరు. ఆ ఫిగర్ వినగానే నా మైండ్ బ్లాక్ అయింది. దీన్ని ఏం చేద్దాం? ఆయన దగ్గర 5 కోట్లు అయితే లేవు. ఇది కాకుండా వేరే ఆప్షన్ ఏమీ లేదా అంటూ కొంతమంది ప్రముఖ జర్నలిస్టుల పేర్లు కూడా అందులో వాళ్ళు వినిపించడం జరిగింది. వీణ, వేణుస్వామి దంపతులు సెలబ్రిటీల జీవితాల గురించి జాతకాలు చెప్పి విమర్శల పాలైన వేణుస్వామిపై మహిళా కమిషన్లో కేసు నమోదైంది. గతంలో నాగచైతన్య, సమంతలు విడిపోతారనే జాతకం చెప్పి హాట్ టాపిక్ అయిన వేణుస్వామి ఇటీవల నాగచైతన్య, శోభిత ధూళపాల ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా జాతకం చెప్పాడు. వీళ్ళు కూడా విడిపోతారని, ఓ అమ్మాయి కారణంగా వీళ్ళు కూడా విడాకులు తీసుకుంటారంటూ జాతకం చెప్పాడు. ఇలా సెలబ్రిటీల జీవితాల గురించి జాతకాలు చెప్తున్న వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ను ఆశ్రయించారు కొంతమంది సినిమా జర్నలిస్టులు. అలాగే తాను బ్లాక్ మెయిల్ కి పాల్పడినట్లుగా వారు చేస్తున్న ఆరోపణలకు సాక్ష్యాలు ఉంటే ఏ శిక్షకు అయినా సిద్ధమని, వారు చేస్తున్న ఆరోపణలపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని మూర్తి మరోవైపు డిమాండ్ చేస్తున్నారు. తాను ఎప్పుడు కూడా ఎవరిని బ్లాక్ మెయిల్ చేయలేదని, తనకు అవసరం లేదని మూర్తి చెప్పుకొచ్చారు. గతంలో తాను ఆయన వికృత చేష్టలు, అబద్ధపు జోషాల గురించి బయట పెట్టడం వల్లే ఇప్పుడు తన గురించి ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నాడంటూ మూర్తి చెప్పుకొచ్చారు. ఇటీవల నాగచైతన్య, శోభితల ఎంగేజ్మెంట్ తర్వాత వేణుస్వామి వదిలిన వీడియో పెద్ద దుమారమే రేపింది. నాగచైతన్య, శోభితల జాతకాన్ని విశ్లేషిస్తూ వేణుస్వామి షేర్ చేసిన వీడియో మీద చర్చలు కూడా జరిగాయి. ఈ విషయం మీద జర్నలిస్ట్ సంఘాలు మహిళా కమిషన్ ఫిర్యాదు చేయడమే ఇప్పుడు ఈలకి తలనొప్పి తీసుకొచ్చే పనైందనొచ్చు. వారు చేసిన ఫిర్యాదు మేరకే వేణుస్వామికి నోటీసులు కూడా వచ్చాయన్న సంగతి తెలిసింది. అయితే వేణుస్వామి మీద ఇలా జర్నలిస్ట్ సంఘాలు ఫిర్యాదు చేయడం మీద అతని భార్య వీణ, శ్రీవాణి కూడా మండిపడ్డారు. ఇక మరోవైపు వీళ్ళ సంభాషణలు వినిపించిన పేర్లు చూస్తే మొన్న వేణుస్వామిపై మహిళా కమిషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరెవరు ప్రముఖ జర్నలిస్టులు అయితే వెళ్లారో వాళ్ళ పేర్లు పని కట్టుకుని పలకడాన్ని బట్టి చూస్తే ఇదేదో కావాలని చేసినట్టే అనిపిస్తుంది. పదే 5 కోట్ల ఫిగర్ ని ప్రస్తావించడం, జర్నలిస్టుల పేర్లు కావాలని పలకడాన్ని బట్టి చూస్తే ఇది రివెంజ్ డ్రామాలని అనిపిస్తుంది తప్ప నిజంగా వీళ్ళని ఎవరు డిమాండ్ చేయట్లేదేమో అన్న కూడా ఒక స్పష్టత వచ్చింది ప్రజల్లో. ఇక ఈ ఆరోపణల మీద టీవీ5 మూర్తి రియాక్ట్ అయ్యాడు. వారు చేసిన ఆరోపణలు పూర్తిగా వాస్తవం అంటూ టీవీ5 లైవ్ షోలు ప్రకటించాడు. అంతేకాకుండా ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి వేణుస్వామి, వీణాలను అసత్య ఆరోపణలు చేస్తున్నారని కేసు ఫిర్యాదు చేశారు. తాను చేయని నేరాన్ని తనపై ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఫిర్యాదులు పేర్కొన్నారు. తన నిజాయితీని కించపరచడంతో పాటు చిత్తశుద్ధిని ప్రశ్నించే విధంగా వారు ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని వెనుక ఎవరున్నారో వారు ఖచ్చితంగా బయటికి రావాలని డిమాండ్ చేశారు. లేదంటే వీటి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తాను, కోర్టులో పిటిషన్ వేస్తానని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా కావాలనే టీవీ5 మూర్తిని బ్లేమ్ చేస్తూ అతని మీద నిందలు వేస్తున్నారు.
ఈ దంపతులు ఇద్దరు కాబట్టి డిఫామేషన్ కేసు కింద వాళ్ళిద్దరిని నేను ఖచ్చితంగా జైలుకు పంపిస్తానని ఈయన బెదిరించడం జరిగింది. ఈ కేసులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే విషయానికి వచ్చినట్లయితే ప్రజల దగ్గర నుంచి చాలా మంది వేణుస్వామి దంపతులతో తప్పు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రతిసారి కూడా వివాదంలో చిక్కుకోవడం ఆయనకు అలవాటు, కావాలనే ఆరోపణలు చేయడం ఆయనకు అలవాటు, రాజకీయాల్లో సినీ సెలబ్రిటీల వీడియోలు వాళ్ళ జాతకాలు చెప్తూ కావాలని హైలైట్ అవుతూ ఈ విధంగా ప్రజలకు వెళుతూ ఈ విధంగా తన మీద తానే ఆరోపణలు చేసుకుంటూ ఇప్పుడు తన మీద ఇలాంటి నిందలు వేయడానికి ఎవరో ఒకరు దొరకాలి కాబట్టి T5 మూర్తిని టార్గెట్ చేస్తూ ఆయనని నిందిస్తూ ఇలాంటి వీడియో ఒకటి రిలీజ్ చేసి ఇప్పుడు కూడా లైమ్ లైట్లోకి రావడానికి ఒక వైరల్ వీడియో కావడానికి ఈ విధంగా చేశాడేమో అన్నట్టుగా జనాలు ఆయన్ని ఆరోపిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.